RE5 న్యూస్ కి స్వాగతం. చలో వరంగల్ 25వ రజతోత్సవ మహాసభకు బయలుదేరిన ఉప్పునుంతల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చంపేట పాలసీతాకరణ కేంద్రం మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్ట గోపాల్ రెడ్డి, ఉప్పునుంతల గ్రామ అధ్యక్షులు మోడమోని శ్రీను, యూత్ అధ్యక్షులు కురుమయ్య, చీమల వెంకటరెడ్డి, సంతోష్ రెడ్డి, పర్వతాలు, మిఠాయి మల్లయ్య, తిరుపతయ్య, వెంకటయ్య, ఎల్లయ్య, యాదవ్, చిన్న జంగయ్య, సిహెచ్ సుధాకర్, తాండ్ర శేఖర్, బాలస్వామి, వెంకటేష్, నిరంజన్, కృష్ణయ్య, రమేష్, వెంకటేష్, మహేష్, సయ్యద్, పోషల్, తిరుపతయ్య, పరశురాములు, గడ్డం వెంకటయ్య, రమేష్, కూదేటి గణేష్, కాలే బాలస్వామి, శేఖర్, ఆంజనేయులు, పరశురాములు, మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంత కృషి చేసిందో ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఏదో పదవుల కోసమో అధికారం కోసమో పాటుపడ్డటువంటి వాడు కాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు దృఢ సంకల్పంతో పక్క మనిషి కాదు ఉక్కు మనిషిగా ఆయన ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేసినటువంటి కృషి ప్రతి మనిషి గుండెల్లో ఉంది. దాన్ని తిరిగి ప్రజల్లో ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి మనమంతా కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. మనం వెళ్లే ఆ మహాసభతో తిరిగి తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ వెనుక కేంద్రీకృతమై ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుందని నేను దృఢ సంకల్పంతో చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ అనేది ఎట్టి పరిస్థితుల ప్రతి మనిషి హృదయంలో ప్రతి గుండెలో ఉంది. మరి దాన్ని మనం ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం, వాళ్ళు చేసే తప్పులను తెలియజేయాల్సిన అవసరం కూడా మనకందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా దృఢ సంకల్పంతో ఈ రోజు నుండి ఎట్టి పరిస్థితుల మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కట్టకోపారెడ్డి నాయకత్వం, నాయకత్వం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెంది 25 సంవత్సరాలు అయిన సందర్భంగా